పంజాబ్‌కి సంబంధించినటువంటి రైతులతో మళ్ళీ ఒక ఉద్యమాన్ని నడిపించి, కథ నడిపించి తద్వారా ఢిల్లీ రాజకీయాల్ని మార్చాలన్నటువంటి కుట్రలో భాగంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రైతు నేత దల్లేవాల్కి సంబంధించి అతనికి దీక్షకి ఏది యాత్రకు అనుమతించలేదు కాబట్టి ఆమె నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అనారోగ్యం పాలైనా కూడా అతనికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా తోటి రైతులు పేరుతో ఉన్నటువంటి వాళ్ళు అడ్డుపడుతున్నటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు క్లియర్ ఆదేశాలు ఇచ్చింది. జగ్జీత్ సింగ్ దల్లేవాల్కి వైద్య సహాయం అందేలా చూడమని చెప్పి పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దల్లేవాల్ ఆరోగ్య స్థితి మీద జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాంశులతో కూడిన సెలవుకాల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసి దల్లేవాల్కి వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని దాఖలైన వ్యాజ్యం మీద విచారణలో భాగంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. దల్లేవాల్కి వైద్య సహాయం అందించే సమయంలో శాంతి భద్రతల సమస్య తలెత్తితే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. రైతు నాయకుడి ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున దీన్ని తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాల అమలు మీద శనివారం నివేదికను సమర్పించాలని చెప్పింది. అదే రోజు జరిగే విచారణకు డీజీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వర్చువల్గా హాజరవ్వాలని ఆదేశించింది. అయితే దల్లేవాల్ వైద్య సహాయం పొందేందుకు నిరాకరిస్తున్న మంత్రుల బృందంతో చర్చలకు కూడా సుముఖంగా లేరని పంజాబ్ ఏజీ గుర్మీందర్ సింగ్ విచారణ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం తదితర డిమాండ్తో నవంబర్ 26 నుంచి చేస్తున్నటువంటి దీక్షలో ఏదో ఒక విధంగా అక్కడ ఆయనకి ఏదన్నా అయితే దాన్ని అడ్డుపెట్టి రచ్చ చేయాలి అన్నటువంటిది ఢిల్లీ ఎలక్షన్ దెబ్బకొట్టాలన్నటువంటి ప్లాన్తో ఉన్నారు.